ఓం అజ్ఞానాంతర్గహనపతితా అజ్ఞానాంతర్గహనపతితా ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవసిఘాతాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటపిటవినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్యరూపా దక్షిణామూర్తి. శ్రీ పరబ్రహ్మణే నమః. పరబ్రహ్మణే నమః. తత్వమసి వాక్యంలో మండన విష్ణుల వారికి శంకరాచార్యుల వారికి జరిగినటువంటి వాదాన్ని మనం అధ్యయనం చేస్తున్నాము. ఇప్పటికీ 3 అంశాలు వాళ్ళు వాదోపవాదాలు చేశారు. ఈ 3 అంశములు, మొదటిది జీవైశ్వర్యము అనేటువంటిది అసలు జీవ బ్రహ్మైక్యము. అయితే మండల మిశ్రులు జీవ బ్రహ్మైక్యం లేదు అని మొట్టమొదట్లోనే పెట్టేశారు. అంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మకు పెట్టేసేసారు. అసలు మొట్టమొదట అసలు దానికి ఎసరు పెట్టేశాడు ఆయన. అసలు ఇది జీవేశ్వర భేదమే లేదండి అని పెట్టేశాడు. దాన్ని శంకరులు ఖండించారు. అంతటితో ఆకుండా మళ్ళీ మండన మిశ్రులు వారు అసలు ఇవన్నీ నిరర్ధకాలండి, ఏం ప్రయోజనాలు లేవు, ఇదంతా కర్మకాండ అయితే ప్రయోజనం ఉంది, కానీ యజ్ఞేకాధికృతులు చేసుకుంటూ స్వర్గాలను పొందటం, ఏవైనా ఇట్లా ఫలాలు పొందటం ఉంది, కానీ నిరర్ధకమైనటువంటివి ఈ వాక్యాలు అని అన్నాడు. వాటిని ఖండించాడు. తర్వాత ఇంకా మండన మిశ్రుడు అసలు ఇవన్నీ దేవతాస్థుతి రూపములండి, ఇవన్నీ దేవతాస్థుతి రూపములు. ఒక మాట చెప్పాలంటే తత్వమసి, అలానే అయమాత్మ బ్రహ్మ, ఈ 4 మహావాక్యాలు ఉన్నాయే, ఇవి వినటానికి ఆపాత మధురం ఇవి. అంతేగాని ఇవి ఎందుకు పనికిరానటువంటివంటి, చాలా సులభమైనటువంటివి, ఇంత తేలికైనటువంటి అనేటువంటి తేలిక భావంతో మాట్లాడుతుంటే వాటి అన్నిటిని కూడా క్రమంగా శంకరులుగా ఖండించుకుంటూ వస్తున్నారు. తర్వాత ఇవాళ 4వ అంశము ఇవాళ ఒక విశేషంగా వస్తుంది. దీనిలో వ్యాకరణం వస్తుంది. కొంచెం వ్యాకరణవర్ధమైన వాళ్ళు తొందరగా అర్థమవుతుంది. దీనిలో మండన మిశ్రుడు వేసేటువంటి పూర్వపక్షం ఎలా ఉందో చూడండి. ఈ తత్వమసి అనేటువంటిది బ్రహ్మాత్మపరములు కావండి, ఈ జీవునియందు ఉపాసనలకు అంతవరకేను పరబ్రహ్మమును అనేటువంటి దానిని ఒక కల్పిత పరబ్రహ్మము మీరు కల్పించి, పరబ్రహ్మం అనే మాట ఉంది సరే, మీరేమంటున్నారా పరబ్రహ్మను కల్పిత అని అంటున్నాడు ఆయనే. మీరు అసలు కల్పిత పరబ్రహ్మని ప్రతిపాదిస్తున్నారండి. అసలు జీవుని యందు మీరు ఒక బ్రహ్మాన్ని కల్పిస్తున్నారు. అసలు జీవుని యందు పరబ్రహ్మాన్ని కల్పించడం ఏమిటి అని అంటాడు. జీవుని యందు పరబ్రహ్మాన్ని కల్పించు ఏం చెబుతున్నారు చివరికి? అభేదము, జీవాత్మ పరమాత్మ అభేదము అని చెబుతున్నారండి మీరు. కాబట్టి ఇది పూర్తిగా వాస్తవము కాదు, యథార్థము కాదు. మీరు చెప్పేటువంటి ఇది కల్పిత పరబ్రహ్మము, ఇది వాస్తవము కాదు. జీవాత్మ పరమాత్మ అభేదం అనేది వాస్తవము కాదు అని చెబుతూ, జీవుని యందు పరమాత్మ దృష్టిని ఉపాసించటం కోసమే తత్వమసి వచ్చిందండి. అసలు తత్వమసి అనేటువంటిది ఏమిటంటే, జీవుని యందు పరమాత్మ దృష్టిని పెట్టండి అంటానికి ఓ తత్వమసి అని వచ్చింది. అసలు తత్వమసి అనేటువంటిది అసలు దాని యొక్క అసలు అర్థమే తత్వమసి కదా, తత్వ ఆ పరబ్రహ్మమే నీవై ఉన్నావు అని కదా, అనగా అభేదం కదా చెప్పేది. ఈయనేం చెబుతున్నాడు? ఆ తత్వమసి అనేటువంటిది కేవలం ఉపాసన కోసం వచ్చిందండి. జీవుని యందు పరమాత్మ ఉన్నాడు తెలుసుకోండి అని వచ్చిందండి. అసలు మా కర్మకాండలో కూడా, అనగా మా వేదంలో కూడా, ఆయన వేదము అనేటువంటి దానికి ఎలా భావిస్తాడంటే, కర్మకాండ భాగం ఉన్నదే దాన్ని వేదంగా భావిస్తాడు ఆయన. ఈ వేదాంతములు చివర ఉన్నాయే ఉపనిషత్తుల్ని దాన్ని భావించడే. వేదం అంటే ఏంటి? పూర్వభాగం, దాన్ని భావిస్తాడు. అందుకని ఆయన అంటాడు, మా వేదంలో కూడా అండి, అనగా మా కర్మకాండలో ఏమున్నాయంటే బ్రహ్మాన్ని గురించి ఉన్నాయండి.
ఏమున్నాయంటే ఏమిటంటే ఒకటి మనోబ్రహ్మేతి ఉపాసీత అని ఉందండి. మనోబ్రహ్మ ఇది ఉపాసీత ఒకటి. మనస్సే బ్రహ్మము అని ఉపాసించుము. తర్వాత 2 అన్నం ఉపాస్వ, అన్నమును పరబ్రహ్మముగా పరమాత్మగా ఉపాసింపుము. ఆదిత్యో బ్రహ్మేతి ఆదేశ, ఆదిత్యో బ్రహ్మేతి ఆదేశ, ఆదిత్యుడు బ్రహ్మమని కూడా శాసనం ఉందండి, ఆదేశం, అది కూడా తెలుసుకోండి. ఇంకా వాయుర్వావ సంసర్గ, వాయువు కూడా బ్రహ్మమేనండి. ప్రాణోవా సంసర్గ, ప్రాణము కూడా బ్రహ్మమేనండి. వీటన్నింటిలోనూ బ్రహ్మము ఉన్నది. వీటన్నిటిలో బ్రహ్మ బుద్ధిని ఉపయోగించుము. ఇవన్నీ విధి వాక్యములు. ఇవి అండి అసలు బ్రహ్మాన్ని గురించి చెప్పమని అంటే మా కర్మకాండలో ఉన్నటువంటివి. మనోబ్రహ్మేతి ఉపాసీత, అన్నం ఉపాస్వ, ఆదిత్యో బ్రహ్మేతి, వాయుర్వావ సంసర్గ, ప్రాణోవా సంసర్గ, ఇవండి అని చెప్తారు. ఇది బ్రహ్మం. మీరు ఉపనిషత్తుల్లో బ్రహ్మం అని చెప్పుకుంటున్నారు, అవి కాదండి, ఇవేంది అని చెబుతున్నాడు. ఇది చెప్తే ఎలా ఉందో చూసుకోండి. అంటే ఉపనిషత్తులు అనేటువంటి వాటిని ఆయన పక్కన పెట్టేశాడు, అంటే వేదాంతాలను పక్కన పెట్టేసాడు. ఆ వేదాంతములు ఇవన్నీ కూడా ఏమిటనంటే ఉపాసన చేసుకోవడానికి వాటికి మనకొచ్చేవండి అంటాడు ఆయన. అంతేగాని వాటిల్లో ఏకత్వము అనగా అభేదం ఇవన్నీ ఏమి లేవండి. ఆ బ్రహ్మాన్ని దానిలో అంటే చూడండి, దీంట్లో బ్రహ్మాలు మనోబ్రహ్మ ఉపాసిత ఉన్నది, మరి ఉన్నాయి ఇక్కడ అన్ని. కాబట్టి ఇవి ఈ జీవుని యందు మీరు కేవలం పరమాత్మను ఆరోపించి చెప్పుకుంటూ ఉన్నారండి. అంతేగాని ఇవి వాస్తవానికి జీవుని యందు ఉన్నటువంటి ఆ పరమాత్మ ఉపాసించడం కోసమే ఈ తత్వమసి ఇవన్నీ వచ్చినాయి. అంతేగాని అభేదం లేదు, అభేదం అని చెబుతున్నారు, అదేం వాస్తవం కాదు అని మండన విసులు వారు ప్రతిపాదించారు. అయితే దానికి శంకరుల వారు ఏం సమాధానం చెబుతున్నారు? మొట్టమొదట ఈయన ఏమన్నాడు మండన విసులు వారు? ఈ ఉపాసన కోసమండి అని చెప్పాడు కదా ఉపనిషత్తుల్ని, దాన్ని భేదించాడు శంకరుల వారు. ఉపాసనా సిద్ధాంతములు కావండి ఇవన్నీ, ఏకత్వాన్ని చెప్పేటువంటివేను. ఈ వేదాంతములన్నీ కూడా ఏకత్వాన్ని చెబుతుంటాయి అని మొట్టమొదట చెప్పినటువంటి దాన్ని ఖండించేసేసారు. ఖండించేసేసి ఇక చెబుతున్నారు ఏమిటంటే, మొట్టమొదటిది ఈయన చెప్పింది మండన మిశ్రుల వారు మనోబ్రహ్మేతి ఉపాసీత అని ఒకటి చెప్పేశారు. అనగా మనస్సు బ్రహ్మము ఇతి అని, మనస్సు బ్రహ్మమని ఉపాసీత, ఉపాసీత అంటే ఉపాసించుము అని. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారు ఏమిటంటే, ఉపాసీత అనేటువంటి ఒక క్రియాపదం. ఇది క్రియాపదం ఏమిటంటే ఇది విధ్యర్థక ప్రతిపాదిక లింగాది ప్రత్యయము, విధివాక్యము అని తెలియజేస్తూ ఉన్నది ఈ క్రియాపదాన్ని బట్టే. ఏమిటి అనేటువంటిది, ఉపాసీత అనేటువంటిది విధిలింగం. ఏమిటి విధిలింగం అని అంటే, క్రియాపదాల సంస్కృతంలో 10 లకారాలు ఉంటాయి. ఈ 10 లకారాలు ఏంటి? లట్ దగ్గర నుంచి లిట్ దగ్గర నుంచి ఇట్లా అనగా మనం ఇంగ్లీష్లో అయితే ప్రజెంట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు, పాస్ట్ టెన్సు ఎట్లయితే చెప్పుకుంటామో 3 కాలాలు, కానీ ఇక్కడ 10 చెబుతారు. ఈ 10లో ఒక 2 విధిలింగు, ఆశీర్లింగు. ఇవన్నీ ఏమిటంటే, విధిలింగ్ అంటే విధి వాక్యాలు చెప్పటానికి, విధిగా ఇది చేయము అని చెప్పటానికి అప్పుడు విధిలింగిని ఉపయోగిస్తారు. విధిలింగిని ఆశీర్లింగిని ఉపయోగించేటప్పుడు, ఆశీర్వచనంలో ఇచ్చేటప్పుడు ఆశీర్లింగి ఉపయోగిస్తారు. ఆశీర్లింగికి ఉదాహరణ అస్తు, శుభం అస్తు. అస్తు అనేది క్రియాపదం, అస్తు అనేటువంటిది ఆశీర్లింగులో ఉపయోగిస్తారు. ఇట్లా
ఆ క్రియాపదాలు ఆయా భావార్థాలని బట్టి ఆ క్రియాపదాలు ఆ టెన్సుల్ని బట్టి సంస్కృతంలో ఉపయోగిస్తుంటారు. సహజంగా అందరూ జనరల్గా ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తుంటారు. ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది ఏమిటంటే భవతి భవత భవంతి, అట్లనే గచ్చతి గచ్చత గచ్చంతి, పశ్యతి పశ్యత పశ్యంతి, ఇట్లా ప్రజెంట్ టెన్సులు ఇవన్నీ లట్టు లకారాలు. అట్లా వరుసగా 10 లకారాల్లో వెళితే లోపలికి వెళుతుంటే వరుసగా ప్యాస్ట్ టెన్స్లో రకాలు ఉంటాయి. ప్యాస్ట్ టెన్స్లో ఎప్పుడో జరిగిపోయినటువంటి దాన్ని బభూవా అంటారు, ఎప్పుడో జరిగిపోయినది. అట్లా ఆసీత్, అట్లా ఆ విధంగా రకరకాలుగా ఈ క్రియాపదాలు ఆ అర్థాలని భావాలను బట్టి ఉంటుంటాయి. అయితే ఇక్కడ ఆసీత అనేటువంటిది ఒక క్రియాపదం. ఈ క్రియాపదం ఏమిటి? విధిలింగు. ఈ విధిలింగ్ అనేటువంటి క్రియాపదాన్ని వేశాడండి మనో బ్రహ్మేతి ఉపాసీత అని. కాబట్టి ఇది ఏ వాక్యము? విధి వాక్యము అని చెప్పేశారు. ఇది విధి వాక్యము అని చెప్పారు. ఇది విధి వాక్యం అండి. ఇది మీరు బ్రహ్మమని చెబుతున్నారు, సరే మేము ఒప్పుకుంటాం కాదని అంటున్నారు, కానీ ఇది విధి వాక్యము అని చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారంటే అంత క్రితం ఏమన్నారు? తత్వమసి అనేటువంటి దాన్ని ఆ విధి వాక్యాలు అని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు ఆయన. ఎవరు? మండన మిశ్రుడు. ఆయన శంకర్ల వారు ఏమన్నారు? ఇది ఏ వాక్యం కాదండి అన్నాడు. మీరేది విధి వాక్యాలు అవి ఇవి చెబుతున్నారే, అసలు కానే కాదండి, మీరు చెప్పేటువంటిది విధి వాక్యం. ఇది తత్వమసి అనేటువంటిది ఏం వాక్యం ఒక రకంగా చెప్పాలి, బ్రహ్మవాక్యం అని చెప్పాలి. అంతేగాని ఇవన్నీ విధి వాక్యాలు అర్థవాద వాక్యాలు అని మొన్న 4-5 రకాల వాక్యాలు చెప్పుకున్నాం. ఆ వాక్యాలు దేనిలోనూ చేరదు తత్వమసి. మీరు చెప్పేటువంటిది మాత్రం మనోబ్రహ్మేతి, అది విధి వాక్యంలో చేరుతుంది. ఎలా చెబుతున్నాము అని అంటే అది క్రియాపదమే చెబుతున్నది. క్రియాపదమే చెబుతున్నది కాబట్టి అది విధివాక్యం. తత్వమసి ఇటువంటివి కూడా విధివాక్యములు కానే కాదు. తత్వమసిలో ఎక్కడ విధి వాక్యము విధ్యర్థక ప్రతిపాదక ఏమీ లేవు. మరి ప్రశ్న వేస్తారు మళ్ళీ, మరి తత్వమసిలోనండి, తత్వమసిలో మరి క్రియాపదం ఉంది కదా, మరి మా దాంట్లో ఉపాసిత క్రియాపదం ఉంది అని పట్టుకున్నారు, మీ దాంట్లో తత్వమసిలో కూడా క్రియాపదం ఉంది కదా. ఏంటి? తత్వం అసి, తత్వ ఆ బ్రహ్మమే త్వము నీవై అసి ఉన్నావు అని చెబుతున్నావు. అసి అనేటువంటి క్రియాపదం ఉంది కదా. మరి ఆ క్రియాపదాన్ని ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ క్రియాపదాన్ని బట్టి మీ వాక్యం ఏమిటి అని ప్రశ్న. మా వాక్యాన్ని విధివాక్యం అని చెప్పారు, సరే మీ వాక్యం ఏమిటి అంటే అసి అనేటువంటిది ఏమిటనమాట? దీనిలో లట్ ప్రత్యయం, వర్తమానే లట్ అని అంటే ప్రజెంట్ టెన్స్లో అంటే జరుగుతున్న కాలం ప్రజెంట్ టెన్స్. గచ్చతి, సహా గచ్చతి, అతడు వెళుతూ ఉన్నాడు. సహా పశ్యతి, అతడు చూస్తూ ఉన్నాడు. సహా పిబతి, అతడు తాగుతూ ఉన్నాడు. సహా పఠతి, అతడు చదువుతూ ఉన్నాడు. ఇట్లా ఈ ప్రజెంట్ టెన్సులు అనమాట ఇవన్నీ. మొట్టమొదటి 10 లకారాల్లో మొట్టమొదటి వచ్చే టెన్సు ప్రజెంట్ టెన్స్. దాన్ని వర్తమానే లట్ అంటారు, వర్తమాన కాలము. ఆ వర్తమాన కాలానికి గుర్తుగా ఏం చెప్పారనమాట? లట్ అనేటువంటి ఒక సంజ్ఞ ఉపయోగించారనమాట. కాబట్టి ఇది లట్ లకారం, అసి అనేటువంటిది, అనగా జరుగుతూ ఉన్నది అని అర్థం. తత్వం అసి, ఆ బ్రహ్మమే త్వం నీవై అసి ఉన్నావు అనగా ఎల్లప్పుడూ ఉన్నదండి. అప్పుడున్నది ఇప్పుడు లేదు, అప్పుడున్నది అనేటువంటిది లేదు, ప్రజెంట్ టెన్స్ అంటే ఇది. ఈ తత్వం అసి అనేటువంటిది కాబట్టి లట్ ప్రత్యయం. ఇది స్పష్టంగా ఏమని చెబుతున్నది? అయి ఉన్నావు అని చెబుతున్నది. నువ్వు అక్కడేమో బ్రహ్మమును ఉపాసించుము అని చెబుతున్నావు, ఇక్కడేమో బ్రహ్మమే అయి ఉన్నావు అంటే అర్థం ఏంటి? కట్ చేసి పారేశాడు దాన్ని. బ్రహ్మమే అయి ఉన్నావు కాబట్టి ఇది స్పష్టంగా జీవ బ్రహ్మల ఏకత్వాన్ని చెబుతూ ఉంటున్నది అండి అని చెప్పారు. ఈ క్రియాపదాన్ని బట్టే మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ క్రియాపదంలో అసి అనేటువంటి క్రియాపదము లట్ లకారంలో మధ్యమ పురుష ఏకవచనం. అస్తి
స్తః అస్తి స్తః సంతి అసి స్థః స్థ అస్మి స్వః స్మః. రెండోది మధ్యమ పురుష అసి స్తః సంతి. రెండోది అసి అయి ఉన్న మధ్యమ పురుష. ఉత్తమ పురుషులో కూడా అస్మి అని చెబుతుంటారు. అస్మి అనేటువంటి పదాన్ని ధన్యోస్మి అని వస్తుంది చూడండి. కొన్ని పదాల్లో ధన్య అస్మి, నేను ధన్యుడనైతిని, అహం ధన్యోస్మి, నేను ధన్యుడనైతిని అని చెబుతాను. అక్కడ అస్మి అట్లా అనమాట. అదనమాట. మరి తన గురించి అస్మి. ఇక్కడ మధ్యమ పురుషు కదా, అసి మధ్యమ పురుషం వేయాలి కదా, కాబట్టి అసి. ఆ శిష్యుడితోటి త్వం అసి, నీవు అయి ఉన్నావు అని చెప్పి. నీ అయి ఉన్నావు అని చెబుతున్నావు అని అంటే ఇంకేమిటనమాట, దాన్ని తిరుగులేనటువంటి దాన్ని చెబుతున్నాడు అని దీనిలో చెబుతున్నాము. కాబట్టి ఆ బ్రహ్మవాక్యం అన్నది చూశారు, తత్వమసి అనేటువంటిది ఏకత్వాన్ని చెబుతూ ఉంటున్నది అని శంకర్లు వారు ఒక ఉదాహరణగా ఈ చెప్పినటువంటి మనోబ్రహ్మేతి ఉపాసీత, అన్నం ఉపాస్వ అనేటువంటి వాటిని గురించి చెబుతూ మీ యొక్క వాక్యం అన్నది మనోబ్రహ్మేతి వాక్యం, ఇది విధివాక్యము అని చెప్పారు. మరి మాది తత్వమసి అనేటువంటి వాక్యం ఏమిటి? విధిరహిత వాక్యము. ఇది విధిరహిత వాక్యము. మాది విధిరహిత వాక్యము, మీదేమో విధివాక్యము. కాబట్టి ఇవి భిన్నమైనటువంటి వాక్యాలు. ఈ తత్వమసి అనేటువంటిది బ్రహ్మస్వరూప నిశ్చయమైనటువంటిది. తత్వమసి అనేటువంటి వాక్యం మాదిరిగానే ఇంకా మనోబ్రహ్మేతి వాక్యాలు, అలాగే అన్నం ఉపాస్వ, ఇవన్నీ కూడా పరబ్రహ్మమును సూచించేటువంటివే అని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇట్లా అనమాట. ఎందుకు చెబుతున్నారంటే ఉపనిషత్తుల్లో అన్నం బ్రహ్మేతి విజనాతు, ప్రాణో బ్రహ్మేతి విజనాతు, మనో బ్రహ్మేతి విజనాతు, ఈ విధంగా మనకు బ్రహ్మము గురించి వచ్చాయి. బ్రహ్మము గురించి ఉపనిషత్తుల్లో, ఆ ఉపనిషత్తుల్లో వచ్చినాయి కదా. ఈయన ఏం చేస్తున్నాడు, ఆ ఉపనిషత్తులన్నింటినీ పక్కన పెట్టేసేసి మీరు బ్రహ్మముని గురించి చెబుతున్నారే, అవన్నీ కల్పిత బ్రహ్మాలు. అసలు మా కర్మకాండలో ఉన్నటువంటి ఉన్నాయండి బ్రహ్మాలు. మనస్సు బ్రహ్మముగా ఉపాసించుము, అన్నం ఉపాస్వ, అన్నమును బ్రహ్మముగా ఉపాసించుము, అలానే వాయువును బ్రహ్మముగా ఉపాసించము, ఆదిత్యో బ్రహ్మ, ఆదిత్యుని బ్రహ్మముగా ఉపాసింపము, ఇట్లా ఉన్నాయండి మాకు అని చెబుతున్నాడు. అది చెబితే వీటన్నిటినీ అవునండి నేను ఒప్పుకుంటాము, బ్రహ్మములేను అవన్నీ కాదని అంటలేదు, అవన్నీ విధివాక్యాలు, కానీ అవి కూడా జీవబ్రహ్మైక తాత్పర్యంతో ఉన్నాయి. అది గ్రహించండి. మీరు తత్వమసి అనేటువంటి కాదంటున్నారే, అసలు మీరు చెప్పేటువంటి దానిలో కూడా జీవబ్రహ్మైక్యం ఉందండి. ఆదిత్యో బ్రహ్మ అనేటువంటి దానిలోనే బ్రహ్మైక్యం ఉందండి మీరు చెప్పే వాటిల్లోనే. కానీ మీరు చెప్పుకున్న వాటిల్లోనే ఉన్నది బ్రహ్మైక్యం ఉన్నప్పుడు మా దాంట్లో బ్రహ్మైక్యం లేదని అంటారేంటి మీరు? ఇది ఇక్కడ ఆయనకు మండన విసుల వారికి తెలిసేటట్టు చెప్పాడు. ఆ మండన విసుల వారు చెప్పినటువంటి వాక్యాలకి ఆయన వాక్యాలనే ఆయనకు మళ్ళీ అప్పచెప్పేశాడు. ఆయన వాక్యాలని బ్రహ్మైక్యం లేదని అంటున్నావే, నువ్వు చెప్పే వాటిలోనే బ్రహ్మైక్యం ఉందండి అన్నారు. మరి మనోబ్రహ్మేతి జనార్దన్ అంటే అర్థం ఏంటి? మనస్సు బ్రహ్మమనేది కదా, ఆదిత్యో బ్రహ్మేతి అంటే ఆదిత్యుడు బ్రహ్మమనే కదా, ఇదంతా మరి ఏకత్వమే కదా అని అంటున్నాడు. అది ఇట్లా ఈ విధంగా ఆ పూర్వపక్షాన్ని శంకర్లు వారు ఈ విధంగా సమాధానం చెప్పి సిద్ధాంతం చేసేసారు. కాబట్టి అవన్నీ కూడా ఆ ఏకత్వాన్ని చెప్పేటువంటివేను అని చెప్పేసేసారు. అంతటితో ఆగాడా మండన మిశ్రుడు? మళ్ళీ మొదలు పెడుతున్నాడు. మండన మిశ్రుడు ఈసారి ఏం మొదలుపెట్టి దేనిలోకి వచ్చేసాడంటే చిన్న అంశంలోకి వచ్చేసాడు. అసలు మీ ఉపనిషత్తులండి జ్ఞానము అని చెబుతున్నారు. జ్ఞానం అనేటువంటిది ఉంటేనే కైవల్యం వస్తుంది అని అంటున్నారు. జ్ఞానార్థేవత్ కైవల్యం అని మొదలుపెట్టారు మీరు. జ్ఞానం ఉంటేనే అప్పుడు కైవల్యం, మోక్షం వస్తుంటుంది అంటే దానికి ముందు మొదట ఏం సంపాదించుకోవాలి? జ్ఞానమును సంపాదించుకుంటే మోక్షం వస్తుంది అని చెబుతున్నారు. మరి ఇది విధివాక్యమే కదా. మరి జ్ఞానమును జ్ఞానార్థేవతి కైవల్యం ఇది విధివాక్యమే కదా. మరి విధివాక్యాలు ఉన్నాయి కదండి మీ దాంట్లో కూడా అని చెబుతున్నారు. అదే ఇంకా ఇవన్నీ కూడా
మీ ఉపనిషత్తుల వాక్యాలన్నీ కూడా ఉపాసనాపరమైనటువంటి ప్రక్రియలకు పనికి వస్తాయండి అంటున్నాడు. ఉపాసనలకు పగిలికి వచ్చే ప్రక్రియలకు పనికి వస్తుంటాయి, ఉపాసనలకి ఉపాసించడానికి పనికి వస్తుంటాయి అని చెబుతున్నాను. అంటే ఒక రకంగా చాలా తేలిక భావం అని అర్థం ఉపాసన. అసలు వేదాంతములు అనేటువంటి దాన్ని అసలు దాని అర్థం ఏమిటి? పైన అన్నిటికన్నా మూర్ధన్యములు అనేటువంటి చెబుతున్నారు కదా, అన్నిటికన్నా పైన ఉండేటువంటివి కదా, అన్నిటికంటే పైన ఉండేటువంటి అసలు అర్థం ఏమిటి? దానిలో కింద ఉన్న వాటికన్నా ఇంకా ఉన్నతమైనటువంటివి అనేటువంటి భావం అనేగా వస్తున్నది కదా. అటువంటి ఒకటి వచ్చినప్పుడు వాటిని విమర్శించటం అనేటువంటిది ఏంటి? ఉపాసనా ప్రక్రియలు, ఉపాసనా రూప ప్రక్రియలు అంటావు, ఇది అనమాట ఇది అని ఈ విధంగా అనటానికి ఉపాసనలు అంటుంటే శంకర్లు వారు అంటుంటారు. దానికి మీరు ఎప్పుడు చూసినా సరే యాగాలు చేయటం, యజ్ఞయాగాదులు చేయటం, కర్మకాండలు చేయటం, దానాదులు చేయటం, దీనివల్ల ఫలితం వచ్చేది అంటే స్వర్గము. ఇది మేమేం చెబుతున్నాము? జ్ఞానం సంపాదిస్తే మోక్షం వస్తుంది అని మేము చెప్పాము. కానీ నువ్వేమంటున్నావు? దీనికి విరుద్ధంగా ఉపాసన అనేటువంటి చెప్పావు. ఈ ఉపాసనా ప్రక్రియ వలన ఏం జరుగుతున్నది? శంకరుల వారు అనేటువంటి దీనిలో ఆ మోక్షము కూడా నశ్వరమైనది. నువ్వు చెప్పినట్టుగా ఇది కర్మకాండలు దాన్ని చేస్తే మోక్షం వస్తుందని చెబుతున్నావే, ఆ మోక్షం కూడా నశ్వరమైనటువంటిది, నశించేటువంటిది. స్వర్గం ఎట్లయితే నశించేదో అంతేను ఈ యాగముల వలన. ఏది మోక్షం అనేటువంటిది జ్ఞానాదేవత కైవల్యం అనేటువంటిది కరెక్టే అనేది నేను చెబుతున్నాడు. జ్ఞానం వల్లనే మోక్షం సిద్ధిస్తుంది అనేటువంటిది సరైనటువంటిది అని ఈయన కూడా మన శంకర్లు వారు చెప్పారు. ఆయన ఏంటి అనేది ఈ వేదాంతములన్నీ కూడా ఉపాసనా ప్రక్రియలేను, విధివాక్యములేను, వీటి వలన జ్ఞానం కలుగుతుంటుంది అని చెబుతున్నారు, ఇట్లా ఉంటున్నది అని చెబుతున్నారు. అంటే అసలు విషయం ఏమిటి? తత్వమసి అనేటువంటి ఆ అభేద వాక్యాన్ని పక్కన పెట్టేసేసి ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వాటిని ఏం చెబుతున్నాడు? కేవలం ఉపాసనలని మండల విసురుడు వారు అంటుంటే ఈ మన శంకరులు వారు అంటున్నారు అవి కాదు, ఉపాసనా రూప ప్రక్రియలు కానే కాదు. ఉపాసనా ప్రక్రియలు కనుక అయ్యేట్లయితే మోక్షం అనేటువంటిది నశ్వరం అవుతుంది దానిలో అని చెప్పాడు. ఉపాసన అనేటువంటిది దేనికి పోతుంది అని అంటే స్వర్గానికి పోతుంటుంది, మోక్షానికి పోదు ఉపాసన అనేది అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఇక మండల మిశ్రుల వారు మళ్ళీ మొదలుపెడుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే ఈసారి తత్వమసి జీవ బ్రహ్మల ఏకత్వము అని కదా అంటున్నారు మీరు. అసలు అది అసిద్ధం అండి, సరైనది కాదు, కరెక్ట్ కాదు, సరైనది కాదు అది అని మండల మిశ్రులు అంటారు. ఏమిటంటే ఈ వాక్యము జీవునకు ఈశ్వరునితో సాదృశ్యములు చెబుతున్నది కదా. ఇద్దరున్నారు, ఇద్దరెవరు? జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ సాదృశ్యం చెబుతున్నది. ఈ సాదృశ్యం ఏమని చెబుతుంది? మీరు ఒకటే అంటున్నారు. జీవుడు పరమాత్మ ఒకటే అని చెబుతున్నారు. వీళ్ళిద్దరికీ సాదృశ్యం చెబుతున్నారు. ఈ సాదృశ్యం అభేదంతో చెబుతూ ఉన్నారు. అంటే జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. జీవుడు జీవుడే, ఈశ్వరుడు ఈశ్వరుడే. అయితే జీవుడు ఈశ్వరునితో సమానుడని చెప్పుతున్నారు. ఎవరికి వాళ్ళేనండి. అసలు జీవుడు జీవుడే, ఈశ్వరుడు ఈశ్వరుడే. కానీ మీరేం చెబుతున్నారు? సమానుడు అని చెబుతున్నారు. ఈ సమానుడు అని చెప్పటానికి సాదృశ్యానికి ఒక మాట చెబుతున్నాడు మండల విసులు వారు. సాదృశ్యం చెప్పవలసి వచ్చేటప్పుడట సదృశ వస్తునోర్భావ, సదృశ వస్తునోర్భావ, రెండు వస్తువులు ఉన్నప్పుడు సాదృశ్యం వస్తుంది. ఎట్లా వస్తుంది? రెంటిలోనూ ఒకే సమాన ధర్మము చేత ఉంటే వస్తుంటుంది. రెండులోనూ ఒకే సమాన ధర్మం. పరమాత్మ యందు చైతన్యము ఉన్నది, ఆ చైతన్యమే జీవుని యందును కూడా ఉన్నది.
ఈ సమాన ధర్మముచే జీవుడు పరమాత్మ సదృశుడని తత్వమసి వివరించుచున్నది. అంతేను, ఇద్దరిలోనూ చైతన్యం ఉన్నది కాబట్టి జీవుడైనటువంటి ఈయన, ఆ ఈశ్వరుడు ఇద్దరు ఒకరికొకరు సదృశము, అంతేగాని ఏకత్వము కాదు. అంతేగాని జీవుడు పరబ్రహ్మము కానే కాదు. అసలు పరబ్రహ్మం అనే మాట ఎత్తడు. ఇక్కడ ఉదాహరణకి రెండు వస్తువులు ఉన్నప్పుడు సాదృశ్యం వస్తుంది అన్నాడు. రెండులోనూ ఒకే సమాన ధర్మం. ఇప్పుడు ఉదాహరణకి మనం లోకంలో చూస్తుంటాం, అనేక మంది చూస్తూ ఉంటుంటే వాడే వీడండి అంటుంటాం, వాడే వీడండి అని అంటాం. అంటే వాడే వీడండి అని అంటే వాడిలో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా వీళ్ళు ఉన్నాయండి అని అర్థం. అంటే వాడనేవాడు ఒకడున్నాడు, వీడనేవాడు ఒకడున్నాడు, ఇద్దరున్నారు. కాబట్టి ఇద్దరికి పోలిక చెప్పాలనుకోండి సాదృశ్యం, నీకు వెంటనే ఏం చెబుతావు? రెండు పదాలతోటి వాడే వీడు అంటావు. వాడే వీడు అనేటప్పటికి వెంటనే ఏమనుకుంటావు? వీడిలో ఉన్న లక్షణాలన్నీ నీకు ఎదురుగా కనపడుతున్నాడు, వాడి లక్షణాలన్నీ కూడా అదిగో వాడెవడో ఉన్నాడు, వాడు కూడా తెలుసుగా, ఓహో వాడిలో కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి రెండు సమానమే, సాదృశ్యం. కాబట్టి జీవుడు పరమాత్మ సాదృశ్యమే. కాబట్టి ఇక్కడ అభేదం ఏం లేదండి. ఇక్కడ అభేదం ఏం లేదు. సాదృశ్యం అనే దాంతో పట్టుకొచ్చి చెప్పాడు. అందుకే సదృశ వస్తునోర్భావ కాట పట్టుకొచ్చి చెప్పాడు. అంతేగాని జీవబ్రహ్మము అనేటువంటి ఏకత్వం అనేటువంటి అసంభవము. లోకంలో సమాన ధర్మములు ఉన్న వానిని వాడే వీడు అని అంటున్నాం కదా. ఏమిటి? భ్రమతో ఆ ప్రకారంగా జీవుడు పరబ్రహ్మం అనుట బ్రహ్మం. ఇది భ్రమ. ఇక్కడ ఏంటి? సర్పం ఉన్నది, ఆ సర్పాన్ని చూశాడు. ఆ సర్పాన్ని చూసి ఏమనుకున్నాడు? సర్పాన్ని చూసి సర్పం అంటే తాడు, సర్పరజ్జు భ్రాంతిలో రజ్జువును చూశాడు. రజ్జువును చూసి ఏమనుకున్నాడు అని అంటే పాము అనుకున్నాడు. పాము అని అనుకున్నాడని అంటే ఆ పాము యొక్క లక్షణాలు అన్నీ కూడా ఈ రజ్జువులో కనపడుతున్నాయి వాడికి. ఆ పాము యొక్క లక్షణాలు అంటే పాము ఏం చేస్తుంది అనే సంగతి సాక్షాత్తుగా తాడుని చూసి ఏమనుకుంటున్నాడు? పామే అని అనుకుంటున్నాడు. సరే, తర్వాత కొంతసేపటికి అయిపోయింది. తర్వాత వెలుగు వచ్చింది, ఆదిత్యుడు వచ్చాడు, సూర్యుడు. ఆ వెలుగు రాగానే అంటే అజ్ఞానం అనే చీకటి తొలగంగానే సత్యం అనేటువంటి తెలిసింది. అందుకని మృత్తికేత్యేవ సత్యం అట్లా మృణ్మయంలో వచ్చిందనమాట అక్కడ. అట్లనే ఇక్కడ ఆ భేదంతో ఈయన చెప్పటం లేదు. ఈయన ఏమంటున్నాడు? రెండు వేరు వస్తువులు అని చెబుతున్నారు. నిజంగా ఇక్కడ రెండు వేరు వస్తువులు ఉన్నాయా? లేవు కదా. ఆ విషయాన్ని ఇక్కడ శంకర్లు వారు ఏం చెబుతున్నారో చూద్దాం. ఆయన శంకర్లు వారు ఎలా ఖండిస్తున్నారో దీనిలో విశేషం చూద్దాం. ఈ లోకంలో సమాన ధర్మాలు ఉన్నాయి, ఇట్లా ఉంటున్నారని ఈయన అంటుంటే మండన విసులు వారు, శంకరులు వారు, నువ్వు రెండు వస్తువులు అంటున్నావు కదా, జీవుడు అనేటువంటి ఒక ఆయన, తర్వాత ఈశ్వరుడు అనేటువంటి ఆయన ఇంకొక ఆయన అని చెబుతున్నావు కదా, కానీ రెండు వస్తువులు లేవు అని చెప్పేశారు. రెండు వస్తువులు లేనే లేవు అని చెప్పేశారు. నువ్వేమన్నా వాడే వీడు అంటే వాడు ఒకడు వీడు ఒకడు ఇద్దరున్నారు. నువ్వు దాంట్లో చెప్పేదాంటో మేము చెప్పేదంటే ఏంటన్నమాట? ఇద్దరు లేరు, ఒకళ్ళే ఉన్నారు. మేము చెప్పేది రెంటికి ఏమిటంటే రెంటిలోనూ చేతనత్వం అనేటువంటి సమాన ధర్మం ఉన్నది. సర్వజ్ఞతతో సమాన ధర్మము అని నశించుట వలన భేదము కనబడుతున్నది. చేతనత్వం ఉందండి, ఒప్పుకుంటాం. సర్వజ్ఞత్వం దగ్గరకు వచ్చేసరికి చెప్పు సమాధానం. సర్వజ్ఞత్వం దగ్గరకు చెప్పుడు.
సర్వజ్ఞ అనేటువంటి పదము ఎవరికి చెందుతుంది అది చెప్పు మరి. సర్వజ్ఞ అనేటువంటిది సర్వజ్ఞ అనే సమాన సర్వమాన్ని నశించడం వలన వచనం చెప్పడం వలన భేదం కనపడుతున్నది కదా. జీవేశ్వరులు వేరు కాదు కదా. భ్రాంతిచే ఒకే వస్తువును రెండుగా చెబుతుంటున్నావు, ఇది సర్పరజ్జు భ్రాంతి అని ఈ విధంగా ఆయన ఈ ఈ వాదానికి సమాధానం చెప్పుకుంటూ ఈ విధంగా వస్తూ ఉన్నాడు. ఇందులో ఇవాళ ప్రధానంగా ఒక విషయం చెప్పడానికని దేనిలోనంటే శంకరాచార్య స్వామి వారు శంకరులు ఆయన దక్షిణామూర్తి యొక్క రూపము ఇది ఒక సందర్భంలో సరాక వారితోటి మాట్లాడిన సందర్భంలో ఈ వచ్చినటువంటి ఇదనమాట ఈ శ్లోకం. అందుకని మన వాళ్ళందరికి కూడా పంపించాను. ఇది అజ్ఞానాంతర్గహనపతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవ శిఖాతాప పాపత్యమానాన్ ముక్త్వా మౌనం వటపిటివినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. మౌనంతో దక్షిణామూర్తి వారు చిన్ముద్ర రూపంలో ఉండి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని ఆ పరబ్రహ్మతత్వాన్ని శిష్యులకు ఉపదేశిస్తూ ఉన్నారు ఆయన. అయితే ప్రస్తుతం ఈ కలియుగంలో దక్షిణామూర్తి గారే శంకరాచార్య రూపంలో వచ్చేసేసాడు. ఆ వచ్చి ఆయన మౌనం ముక్త్వా మౌనమును వదిలేసేసాడు. అంతక్రితం మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి కేవలం చిన్ముద్రతోటి మొత్తం బ్రహ్మత్వం అంతా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అట్లా కాదు. శంకరాచార్య స్వామి వారు భువనే చరతి, భువనే చరతి, లోకంలో చరతి తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ చరతి అనేటువంటి మాట ప్రెజెంట్ టెన్స్ మాట, ఇది క్రియాపదంలో. చరతి చరత చరంతి, ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఈ మాట ఎందుకు వేసాడనంటే ఇప్పుడు కూడా తిరుగుతున్నాడని అర్థం. అప్పుడెప్పుడో 822 వరకే ఉన్నాడని అనుకుంటున్నారేమో కాదు. చరతి ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాడు ఆయన. ఆ తిరుగుతున్నాడు కాబట్టి అంత ఇదిగా విస్తృతంగా ఇవన్నీ పారాయణ చేసుకుంటూ వారి యొక్క ఆ స్తోత్ర గ్రంథాలని ఉంటున్నారు. అదే భవనే చరతి. ఆయన దక్షిణామూర్తి గారు వటపిటపినో అంటే మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద కూర్చొని చిన్ముద్రతోటి చెబుతున్నారు. ఇంతకీ ఎవరనమాట? దక్షిణామూర్తి గారే శంభోర్మూర్తి, శంభువు యొక్క ఆ శివుని యొక్క రూపమే. ఆయన ఆత్మవిద్యోపదేశై, ఆత్మవిద్యోపదేశై, ఆత్మవిద్య, ఆత్మవిద్య అంటే బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశై, తృతీయ విభక్తి, వా ఉపదేశముల చేత అజ్ఞాన అంతర్గహన పతితాన్, అజ్ఞానం అనేటువంటి మహా అడవిలో పడిపోయినటువంటి వారు, పతితాన్ పడిపోయి ఉన్నారు. అజ్ఞానం అనే అడవిలో పడినటువంటి వాళ్ళని ఆత్మవిద్యోపదేశై, బ్రహ్మజ్ఞానం చేత త్రాతుం, త్రాతు అంటే రక్షించటం, ఆ రక్షిస్తూ లోకాన్ భవదవ శిఖా తాప పాపత్యమానాన్, ఈ లోకములను ఉద్ధరిస్తూ పాపములన్నిటిని కూడా ఉపసంహరించుతూ పాపనాశనం చేస్తూ ఈ విధంగా ఆ శంకరాచార్య రూపంలో బ్రహ్మజ్ఞానంతో ఈ దేశమంతా తిరుగుతూ ఉన్నారు అని మనకు 4వ సర్గలో ఆ శంకరుని యొక్క దివ్య దేహాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి శ్లోకం ఇది. అజ్ఞానాంతర్గహనపతితానాత్మ విద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవ శిఖాతాప పాపత్యమానాన్ ముక్త్వా మౌనం వటపిటవినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా అని ఈ విధంగా ఉన్నది. అంతవరకు ఇవాళ చెప్పుకొని ఇంకా దీన్ని ఈ తత్వమసి అనేటువంటిది మొత్తం 40 శ్లోకాలు. ఇవి 40 శ్లోకాల్లో ఇప్పటికీ ఒక
15 శ్లోకాల దాకా చెప్పుకున్నాము. ఇంకా 25 శ్లోకాల దాకా ఉన్నాయి. ఏది తత్వమసి, ఇంక 20 దాకా ఉన్నాయి తత్వమసి. అది అయిన తర్వాత తత్వమసి అయిపోగానే ద్వాసుపర్ణ సయుజ వస్తుంది. అలానే అది అయిపోగానే ద్వాసుపర్ణ సయుజ అయిపోగానే ఋతం పిబంతో వస్తుంది. ఈ ఒక 15 శ్లోకాల దాకా ఉంటాయి. ఈ ఋతం పిబంతో అయిపోయిన తర్వాత ఇంకా ఏదో అంటారే వాదనలో చప్పబడిపోతాడు. అంటే ఏంటి, వాదన చేసేటప్పుడు ఏం చేస్తున్నాడంటే తత్వమసిని పట్టుకున్నాడు, తత్వమసితోటి గెలవలేకపోయినాడు. గెలవలేకపోయేసరికి ద్వాసుపర్ణ సయుజ పట్టుకున్నాడు, దానిలోనూ ఓడిపోయినాడు. అది అయిపోయిన తర్వాత ఋతం పిబంతో పట్టుకున్నాడు, దానిలోనూ ఓడిపోయినాడు. ఈ ఓడిపోయిన తర్వాత చివరికి ఎంత అయిపోయింది. అప్పటికి ఇంకా గెలవాలని ఇంకా ప్రయత్నం చేస్తే చివరికి మాల వాడిపోయింది. మాల మెడలో మాల వాడిపోయింది. అప్పుడు ఉదయ భారతి ఇక లేవండి భోజనాలు చేద్దురు కానీ అని అంటుంది. అందుకని రేపు మనం ఇవాళ మీరిద్దరే వచ్చారు, రేపు రాలేదు చూద్దాం. అట్లనే రేపు ఇంకొంచెం ఎక్కువసేపు చేద్దాం. అంతవరకు శుభం భయాతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి.